నడ్డా నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి నాయకత్వం, సాయి లోకేష్ గారి నాయకత్వం, నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జోహార్ జోహార్. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని, పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని, పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మొన్నటి దినము పార్లమెంట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల రాహుల్ గాంధీ అనుసరించిన వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రమణయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయి లోకేష్ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిందంటే దానికి కారణం మన రాజ్యాంగం. మన రాజ్యాంగ సృష్టికర్త అయిన పూజ్యులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము తరతరాలుగా రుణపడి ఉన్నాం. ఇంకా భావి తరాల వాళ్ళు కూడా మనం రుణపడి ఉంటూనే ఉంటాం. ఈరోజు ఈ దేశంలో మనం అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే అది కేవలం మన భారత రాజ్యాంగ సృష్టికర్త పూజ్యులు బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే. మరి అటువంటి పెద్ద మనిషికి ఈరోజు మన ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటు ఆవరణలో ఏదైతే అవమానం జరిగిందో దానికి బీజేపీ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ మేము దాన్ని ఖండిస్తున్నాం. ఒక పార్లమెంట్ లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంపీలుగా మనమందరం వాళ్ళని ఎన్నిక అక్కడ చేసి పంపిస్తే మన ప్రజా సమస్యలు వాళ్ళు అక్కడ చర్చించి మన దేశాన్ని అభివృద్ధి తీసుకొని పోవాలి బాధ్యత వాళ్ళకి లేదా? అది కాకుండా ఒక గల్లీలో గూండాల్లాగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి పార్లమెంట్ లో ఉండే అర్హత లేదు. కావున ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నాయకులమందరూ కూడా ఆ యొక్క సంఘటనకి నిరసిస్తూ ఖండిస్తూ రాజంపేటలో మా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క వేదికపై కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం. మళ్లీ గారి మీరు మా బిఆర్ అంబేద్కర్ గారి వైపున ఇటువంటి వైఖరి గారి మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ పార్టీకి ఇప్పటికే పురోగతి లేదు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలైతేనేమి మరి వేరే ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఏదైతే ఘన విజయం బీజేపీ పార్టీకి దక్కిందో మీరు గమనించుకోండి. రానున్న రోజులు కూడా మీకు కూడా పుట్టుకథలు ఉండవనేసి మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.